మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ లవర్స్ కి అంతా ఇంత హ్యాపీ కాదు, కానీ అందులో టికెట్స్ కొనుక్కొని వెళ్ళి చూడాలి అని చాలా మంది అనుకుంటారు. రియల్ గా వాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్ నుంచి టికెట్స్ సేల్ చేస్తే వీళ్ళు కూడా కొనుక్కొని వెళితే అది వేరు. బట్ ఇందులో కూడా ఫేక్ వెబ్సైట్స్ వచ్చేసాయి. ఏఐతో జనరేట్ చేసి టికెట్స్ ఉన్నాయంటూ అమ్మేస్తున్నారు, లక్షల్లో లాభాలు దండుకుంటున్నారు అనమాట. కీటుగాళ్ళు మాయగాళ్ళు వీళ్ళని ఏమనాలో మరి. సో అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది మనకి చెప్పడానికి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే మ్యామ్. ఏంటండి అంటే ఐపీఎల్ అనేది అసలు మామూలు పిచ్చి కాదు, అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ భేదం లేకుండా అందరూ చూస్తుంటారు క్రికెట్ని. అందులో ఐపీఎల్ని బాగా ఇష్టపడతారు. సో ఐపీఎల్ ఒక్క మ్యాచ్ అయినా సరే డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి చూడాలి అని చెప్పేసి అనేక మందిలో ఉంటుంది. ఆ ఇష్టాన్ని లేకపోతే అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు కొంతమంది కేటుగాళ్ళు, మాయగాళ్ళు, లేకపోతే సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు తయారైనట్టున్నారు. వీటి మీద కూడా ఫేక్ వెబ్సైట్లు సృష్టించేసి ఫేక్గా టికెట్స్ ఉన్నాయని చెప్పి చూపించేసి డబ్బులు దండుకుంటున్నారు, లక్షల్లో కోట్లలో లాభాలు పొందుతున్నారని చెప్పేసి విన్నానండి నేను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ వెబ్సైట్స్ కూడా ఫేక్ వెబ్సైట్స్. ఇక మీకు కనిపిస్తుంది చూడండి, అది ఫేక్ వెబ్సైట్. ఒకసారి అసలు అది ఎలా సాధ్యమవుతుందండి? దాన్ని ఏఐతో చేసింది, ఇది రియల్ కాదు అని చెప్పేసి కనుక్కోలేమా? దీన్ని పోలీసులు పట్టుకోలేరా? ఏంటి చెప్పండి ఒకసారి. మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే ప్రెసెంట్ ఉన్న మ్యాచ్ మన హోమ్ గ్రౌండ్ లో లాస్ట్ మ్యాచ్. అందులో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అయ్యేసరికి రెండిటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవును, టికెట్స్ నిమిషాల్లో అయిపోయింది. సో దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో విచ్చలవిడిగా యాడ్స్ రన్ చేస్తున్నారు. అది కూడా ఒక అకౌంట్ నుంచి కాదండి. మీకు బేసిక్ ఏమవుతుంది అంటే గత కొన్ని రోజులుగా ఎక్కువ ఇదే డిస్కషన్ జరుగుతుంది. టికెట్స్ లేవు, ఎక్కడ ఉంటే చెప్పు, ఎక్కడ ఉంటే చెప్పు అని ఎంత పెట్టైనా కొనడానికి, ఈవెన్ 20,000, 1 lakh పెట్టి కొనడానికి కూడా వెనకాడట్లేదు. సో దీన్ని క్యాష్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే టికెట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక ఇమేజ్ ఏదైతే మనకి మీరు చూపిస్తున్న ఇమేజ్ ఉందో ఆ విధంగా వీళ్ళు ఆ ఇమేజ్ ని షేర్ చేస్తూ, ఆ ఇమేజ్ ని యాడ్ గా రన్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ గా రన్ చేస్తూ, అది క్లిక్ చేయగానే మీకు ఏదైతే ఓపెన్ అవుతుందో అది యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిక్ట్ యాప్ లానే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ లాగే ఉంది, రియల్ యాప్ లాగే. అవును, నేను కూడా రియల్ కాదనుకోలేదు ఫస్ట్. యాప్ బదులు వెబ్సైట్ లానే ఉంది. అవును, చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలియదండి. జనరల్ గా ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా సీట్ సెలక్షన్స్ అవన్నీ వస్తున్నాయి. సో అందులోనూ మళ్ళీ అయిపోతూ ఉంటాయి. అంటే వాడు ఏం చేస్తాడంటే ఇంకా 6 seats ఉన్నాయి, 10 seats ఉన్నాయి అని చెప్పి కౌంటర్ రన్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆలోచించుకునే గ్యాప్ లేకుండా వెంటనే ఏం చేస్తున్నారంటే క్లిక్ చేసి పేమెంట్ కట్టేస్తున్నారు. ఈవెన్ అక్కడ మనం చూసుకుంటే ఆ యాడ్ రన్ చేసే పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పేజ్ ని క్లిక్ చేస్తే కూడా ఫాలోయర్స్ ఒకటిలో ఇద్దరు ఉంటారు. అది కరెక్ట్. రెండోది పేమెంట్ కట్టేటప్పుడు కూడా నాకు మన సర్కిల్ లో కూడా కొంతమంది పంపించారు. ఆ పేమెంట్ ఎవరికి వెళ్ళింది అని వస్తుంది చూసారా, అక్కడ రాజు పీస్టాల్ అని ఏదేదో పేర్లతో ఆ యూపీఐ వస్తుంది. కాకపోతే వీళ్ళేంటంటే ఆ హడావిడిలో ఏదో తొందరగా టికెట్స్ పోతాయి అనే ఒక దాంతో ఆలోచించకుండా కొన్ని లక్షల రూపాయలు లాస్ అవుతున్నారండి. అవును, దీన్ని ఎట్లా అండి కనుక్కోలేమా? అంటే ఏఐ ఇది రియల్ కాదు, ఫేక్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయలేమా? చేయొచ్చు మ్యామ్. అని ఇప్పుడు మీకు సైట్ ఓపెన్ ఏదైతే వాళ్ళు మనం క్లిక్ చేసిన సైట్ వెళ్తున్నామో అది చూస్తే క్లియర్ గా అక్కడ మనకు కనిపిస్తుంది ఆ URL లో ఇది ఏఐ తో క్రియేట్ చేసిన యాప్ అని చెప్పి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ నార్మల్ పబ్లిక్ ఎలా తెలియాలి? నార్మల్ పబ్లిక్ ఇది మ్యామ్, ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇలాంటి స్కామ్స్ రాబోయే రోజుల్లో చాలా జరుగుతాయి. ముఖ్యంగా ఆ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది, ఒకప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ని ఫేక్ వెబ్సైట్ తయారు చేస్తే ఆ కలర్ కాంబినేషన్ లో, ఫాంట్స్, ఆ క్వాలిటీలోనూ చాలా డిఫరెన్స్ తెలిసిపోయేది. కానీ ఇప్పుడు ఏఐతో ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్ గా సేమ్ క్వాలిటీ, సేమ్ ఫీచర్స్, సేమ్ అసలు ఎక్కడ కూడా చేంజ్ లేకుండా ఉంటుంది. కేవలం మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి పర్చేజ్ చేసేటప్పుడు అఫీషియల్ సైటా కాదా, అఫీషియల్ యాపా కాదా, ఈ రెండే మెయిన్ గా చెక్ చేసుకోవాలండి. అఫీషియల్ యాప్ కాదు ఖచ్చితంగా మనం చెయ్యొద్దు. అఫీషియల్ యాపా కాదా, అఫీషియల్ వెబ్సైటా కాదా చెక్ చేసుకున్నాక మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో కూడా districttickets.com అనే పెట్టేస్తున్నారు. దాని పక్కన ఏమొస్తున్నా కూడా మనం ఏమనుకుంటామంటే స్టార్టింగ్ అదే ఉంది కదా, అదే URL అనుకుంటాం. అదే కరెక్ట్. సో
ఈ వేలో ఆల్రెడీ రకరకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయండి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఇలాంటి సేల్స్ జరుగుతున్నప్పుడు ఏవైనా తక్కువకి వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ చెక్ చేసుకోవడం అనేది కంపల్సరీ. ఇంకొకటండి, ఇప్పుడు ఇది ఫేక్ వెబ్సైట్, దీన్ని కంట్రోల్ చేయడం అనేది పోలీసులు చేయలేరా? సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఆపలేరా? అది సాధ్యం కాదా? ఖచ్చితంగా అవుతుందండి. కానీ ఇక్కడ జరిగే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఒక పర్సనే నిన్న అమౌంట్ పే చేశాడు. చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు, సార్ ఇలా కట్టాను ఏం చేయాలి అని. నేను వెంటనే చెప్పా, మీరు ఇలా సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటది, లేదంటే ఆ సైట్ సార్ 1930 ఉంటుంది వాళ్ళది టోల్ ఫ్రీ. 2000కే ఎందుకు లేదు సార్ అని వదిలేస్తాను. ఏం చేస్తున్నారంటే కొంచెమే కదా తక్కువ 2000 కదా సార్, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చేస్తారులే. ఇదే ప్రాబ్లం అండి. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మోసపోయినప్పుడు ఇమీడియట్ గా అది మీరు మీ డబ్బులు వస్తాయని కాదు, మీరు అలర్ట్ చేస్తే ఇంకొకరు మోసపోకుండా. అదొకటి. రెండోది ఏంటంటే మ్యామ్, మనం చాలా సార్లు న్యూస్ లో ఏం చూస్తూ ఉంటామంటే పలానా వ్యక్తి పలానా సైబర్ స్కామ్ లో మోసపోయాడు అని చూస్తున్నాం, కానీ అదే వ్యక్తిని పట్టుకుని ఇదిగో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని రోజులు పట్టుకుంది అని గనక ఆ భయం గనక బాగా క్రియేట్ అయితే ఖచ్చితంగా ఆ కొత్తగా చేసే వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏఐతో అసలు వెబ్సైట్స్ తయారు చేయటం, ఆ వెబ్సైట్స్ క్లోన్స్ తయారు చేయడం అనేది చాలా ఈజీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా సరే ఏదో ఆఫర్ వస్తుందని టెంప్ట్ అవ్వకుండా 1-2 సార్లు ఇది అఫీషియల్ వెబ్సైటా కాదా, జెన్యూనా కాదా క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ నో లేకపోతే ఏదైనా ఎక్స్పర్ట్స్ నో అడిగి ఓకే అన్నాకే మీరు పేమెంట్ చేసుకోండి తప్ప మీరు పొరపాటును కూడా ఆఫర్ అయిపోతుందనో తొందరపడో పేమెంట్ చేసి మోసపోకండి. జనరల్ గా ఏంటంటే అండి, మీరు అన్నట్టు 2000 3000 కదా అని చెప్పి కట్టేస్తున్నారు. కానీ ఒక్కొక్కరు 2000 3000 అంటే కొన్ని వేల మంది లక్షల మంది కడితే అవి లక్షల్లో కోట్లలో అయిపోతాయి కదా. అవును మ్యామ్, ఎగ్జాక్ట్ గా అదే కదా, దారుణమైన మోసం కదా ఇది. అదే మ్యామ్, ఇలాంటివి ఏంటంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి ఇప్పుడు మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఉంది, మీకు ఎవరో పంపించగానే వెంటనే మీరు దాని మీద ఈ విధంగా చేయటం అనేది ఫస్ట్ ఇమీడియట్ గా మన అఫీషియల్స్ దృష్టిలోకి వెళ్తేనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వన్స్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే గానీ మనకు అది ఎంత పెద్ద స్కామ్ జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు ఏదో నార్మల్ది వేరే వేరే అంటే పర్వాలేదు, కానీ క్రికెట్ అనగానే ఎక్కువ మంది లవర్స్ ఉంటారండి. క్రికెట్ అనగానే ఇమ్మీడియట్గా వెళ్ళి చూడాలి, డైరెక్ట్గా చూడాలి, మన ప్లేయర్స్ని అట్లీస్ట్ కలవకపోయినా డైరెక్ట్గా అన్న చూడగలుగుతాము గ్రౌండ్లో అనే ఒక ఫీల్ తోటి ఆ స్టేడియంల కోసం పరిగెడతా ఉంటారు. సో అలాంటప్పుడు దాన్నే క్యాష్ చేసుకొని వీళ్ళు 2000 తక్కువే, మనకు తక్కువే ఇండివిజువల్గా చూసినప్పుడు తక్కువే అనిపించుండొచ్చు. కానీ బల్క్లో చూసినప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది గడితే వాడు కోటీశ్వరుడు అయిపోతారు. మళ్ళీ పట్టుకోవడం కూడా సాధ్యం కాదు కదా. వన్స్ ఈ 2 రోజులు అయిపోతే ఇంకా క్లోజ్. ఇప్పుడు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో ఐపీఎల్ టికెట్స్ అని వెతకండి, కనీసం 100 యాడ్స్ రన్ అవుతున్నాయండి. బాబోయ్, అది కూడా వేరే వేరే అకౌంట్ల నుంచి. అన్ని అకౌంట్స్ పేర్లో ఏమైనా ఉంటుందంటే డిస్ట్రిక్ట్ టికెట్స్, డిస్ట్రిక్ట్ అప్డేట్స్, డిస్ట్రిక్ట్ అంటే ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ ఉందో ఆ యాప్ పేరుతోనే ఉన్నాయి. దించినట్టున్నారు. సో ప్రతి దానిలో వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టి యాడ్ రన్ చేస్తారు. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏముంటుంది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనేసరికి కొంతవరకు ఇమీడియట్ గా ఓకే ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు మనకేమవుతుందంటే ఫేస్బుక్ యాడ్స్ లో వాటిలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఫేస్బుక్ యాడ్స్ లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అక్కడ వాళ్ళని యాడ్ రంగానే చూసుకోరు ఎక్కువ మంది అది ఒరిజినల్ కాదా అని. సో ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే ఫేస్బుక్ వాళ్ళు లేకపోతే గూగుల్ వాళ్ళు ఇలాంటి యాడ్స్ ని బ్యాన్ చేయగలిగితే ఫస్ట్ అక్కడ సగం అవుతుందండి. చాలా మంచి విషయాలు షేర్ చేశారండి మీరు. రియల్లీ చూసారు కదా, జాగ్రత్త. మీరు టికెట్స్ కొనేటప్పుడు ఐపీఎల్ టికెట్స్ అది ఇక్కడ కావచ్చు లేదా వేరే స్టేట్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు టికెట్స్ తీసుకునేటప్పుడు అది రియలా కాదా, వెబ్సైటు ఫేకా లేకపోతే నిజమైనదా, చేసినటువంటిది ఏ ఇదితో చేశారా లేకపోతే ఆ వెబ్సైట్ అసలు ఏంటి అనేది థరోగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే టికెట్స్ కొనుక్కోండి. లేదు అంటే మీ హార్డ్ అండ్ మనీ అనవసరంగా సైబర్ క్రైమ్ నేరగాళ్ల పాలిట అయిపోయే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.